హాయ్ సార్. హాయ్. హైడ్రా రంగనాథ్ ఫస్ట్ నుండి ఏదో ఒక విధంగా కాంట్రవర్సీ చేస్తూనే ఉంది. ఓ ఇప్పుడు కోర్టులో కూడా తన్నే ఇప్పుడున్న హైడ్రా నుండి కట్టించమని ఆర్డర్ పాస్ చేసింది. దీన్ని ఎలా చూస్తారు? ఓ ఎందుకంటే ఇప్పుడు కోర్టు కూడా నాకు తెలిసి అమ్ముడుపోతుందేమో అనిపిస్తుంది. కోర్టు అంటే గవర్నమెంట్ని రక్షించాలి, ప్రజల్ని రక్షించాలి, ప్రజలకు సరైన మెసేజ్ ఇవ్వాలి. అట్లాంటి కోర్టు కూడా ఇవాళ హైడ్రా కమిషనర్ లాంటి ఒక ప్రభుత్వ అధికారిని, కమిషనర్ని నేను ఇంతవరకు చూడలే నాకు తెలిసి. అట్లాంటి ఆయన మీద కోర్టు కేసులు పెట్టడం ఏంటో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఇంతకుముందు మన తెలంగాణ ఎట్లా ఉండేదంటే చెరువులు, కుంటలు, ఖాళీ ల్యాండ్లు ఎక్కడైనా ఉంటే కబ్జాలు చేయటాలు, పెద్ద పెద్ద వాళ్ళు భూ కబ్జా బకాసూరులు అంటారు వీళ్ళని, చేసి రియల్ ఎస్టేట్ దందాలు చేయటాలు, వాళ్ళ నుంచి దాదాపు కొన్ని లక్షల కోట్ల ఆస్తి ప్రభుత్వానికి రికవర్ చేశారు ఆయన. అలాంటి ప్రభుత్వానికి కూడా హ్యాండ్ ఓవర్ చేశాడు. ఆయన చెడ్డవాడు ఎందుకు అవుతాడు? ఇప్పుడు ఆంధ్ర మునిగిపోతుంది వరదలు వస్తే అంటే ఈ పల్లం మనది, ఆంధ్రాకి తెలంగాణకి ఇక్కడ 300 ఫీట్లు హైటు. అట్లాంటిది మన తెలంగాణ ఇప్పుడు కరీంనగర్, వరంగల్, ఇట్లా హైదరాబాద్ కూడా మునిగిపోతుందంటే కారణం ఏంటి? చాలా మంది ఈ భూబకాసూర్లు ఏమవుతున్నారంటే ఈ చెరువులు, కుంటల్ని ఆక్యుపైడ్ చేసి ఫుల్ కబ్జా అనమాట, ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టేసుకుని ఇట్లాంటి దారుణాలు చేస్తుంటే అవన్నీ తీయించేయటం, కూల్చేయటం, ఒక చక్కటి వేని ఏర్పాటు చేస్తున్నారు రంగనాథ్ గారు. అట్లాగే మన మూసీ నది ఉంది. మూసీ నది ఉందంటే మూసీ నది పరివాహక ప్రాంతం అంతా ఒకప్పుడు ఒక నదిలాగా చాలా ప్రవహించేది. అట్లాంటిది వాళ్ళు వీళ్ళు కబ్జాలు చేసి అవి చేసి ఇవి చేసి అదొక డ్రైనేజీ పారే నదిలాగా అయిపోయింది. దాన్ని ప్రక్షాళన చేసి గవర్నమెంట్ ద్వారా దాని చుట్టుపక్కల ఉన్న ఒక పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇప్పించాలనే ప్రయత్నంలో ఆయన చేస్తున్నారు, చాలా మందికి ఇస్తున్నారు. దయచేసి కోర్టు కూడా తెలుసుకోవాలి, అసలు విషయం తెలుసుకోండి. మీకేంటంటే ఈ కబ్జాదారుల కంప్లైంట్లు, కేసులు మీ దాకా వచ్చినాయి కాబట్టి వాళ్ళు రంగనాథ్ గారిని తప్పించాలని చూస్తున్నారు. అట్లాంటి కమిషనర్ దొరకడు, రాడు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని కాపాడి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఒకసారి మీరు అర్థం చేసుకుని మరోసారి ఆయన తీసుకోండి. ఎందుకంటే ఆయన మినిస్టరో లేకపోతే ఎమ్మెల్యేనో ప్రభుత్వ ఆస్తులు దోసుకునే నాయకుడు కాదు, ప్రభుత్వ అధికారి అనమాట. ప్రభుత్వాన్ని రక్షించే నాకు తెలిసి ఏకైక రక్షకుడు ఆయన హైడ్రా కమిషనర్. చూడండి, ఉదాహరణ పాత బస్తీలో కానీ ఎక్కడైనా మొహమాటం లేకుండా ప్రభుత్వం ఇచ్చిన అధికారాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటూ ప్రతిదీ రికవర్ చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి రంగనాథ్ గారికి కోర్టు కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఈ యొక్క తెలంగాణ ఆస్తి ఐశ్వర్యాలు కానీ పరిరక్షణ భూ పరిరక్షణ, చెట్లు సంరక్షణ, ఇట్లాంటి కార్యక్రమాలను ఆయన కాపాడుతున్నాడు. కాబట్టి ఆయన ఫుల్ సపోర్ట్ ఇవ్వాలని మరీ మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, హైకోర్టుని కూడా కోరుకుంటున్నాను. ప్లీజ్. అంటే పేదవాళ్ళ ఇళ్ళ జోలు వెళ్ళారు కానీ పెద్దల ఫామ్ హౌస్ జోలు వెళ్ళలేదని. లేదు, పేదవాళ్ళదంటే మూసీ నది ఒడ్డున వెళ్ళింది. ఆ నదిని ఏంటంటే ఒక టూరిస్ట్ ప్లేస్ గా చేయాలని చూస్తున్నారు. దానికి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే ప్లాన్ జరుగుతుంది. ఆల్రెడీ కొంతమందికి కొన్ని ఏరియాలో ఇస్తున్నారు, చేస్తారు. పేదవాళ్ళు పెద్దవాళ్ళు అని కాదు, కబ్జా చేసి ఆక్రమించుకుంటే అది ఏమైనా సరే ఆ భూమిని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఈ కబ్జాలు ఏంటంటే ఒకప్పుడు ఎక్కడ నువ్వు ల్యాండ్ తీసుకుంటే అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు అనేది ఒక ఆర్డర్ పాస్ చేశారు అంతకుముందు ప్రభుత్వం. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అనుకూలమైన ప్లేస్లో ల్యాండ్ ఇవ్వాలి, అనుకూలమైన ప్లేస్లో ఇల్లు కట్టుకోవాలి. అంతేగాని ఇప్పుడు చెరువుల దగ్గర ఇచ్చావు, ఆ చెరువులకు నువ్వు అడ్డంగా ఇల్లు కట్టుకుంటే నీళ్ళు అయిపోతున్నాయి కదా, ఆ చెరువు పక్కన ఉన్న ఇళ్ళు అన్ని మునిగిపోతున్నాయి కదా, మళ్ళీ అయిపోవట్లా. అంతే, ఎంత ప్రాబ్లం అది? అది ప్రజలకే నష్టం కదా. ఇప్పుడు కుంటల్లో కానీ ఎక్కడైనా అదే రోడ్డు పక్క ల్యాండ్లకు అప్లా చేస్తే రోడ్డుకు ప్రాబ్లం కదా, వెహికల్స్ వెళ్ళాలంటే. ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం చర్య తీసుకుని హైడ్రా కూల్చేయటం, ప్రభుత్వానికి అవన్నీ సాఫ్ చేసి హ్యాండ్ ఓవర్ చేయటం జరుగుతుంది. అట్లాంటి కమిషనర్ మీద ప్రభుత్వం కానీ హైకోర్టు కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా అట్లాంటి వాడు ఉంటే మనకి, ఎందుకంటే ప్రకృతి పరిరక్షణ కింద మంచి ఒక కమిషనర్ కొన్ని విజయాలు సాధించాడు. ఆయనలాగా ఎవరైనా చేశారేమో ప్రభుత్వం కానీ హైకోర్టు కానీ నిరూపించండి. ఆయన ఏదైనా తప్పు చేస్తే నిరూపించండి. ఎవడో భూ కబ్జాదారులు వచ్చి మీ మీద కేసులు, కంప్లైంట్ ఇస్తే ఆయన మీద యాక్షన్ చేసుకోవడం ఇది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు సైనికులు స్థలాలకు సంబంధించి 3 సార్లు వార్నింగ్ ఇచ్చిన మళ్ళీ అదే ప్లేస్ లోకి వెళ్తున్నారు. ఒక 45 ఎకరాలకు సంబంధించి మళ్ళీ ఈసారి వెళ్తే ఆ సైనికులు అరెస్ట్ చేసేసి ఆ జైల్లో పెట్టడం కూడా కరెక్టే. ఎందుకంటే అది సైనికులకు సంబంధించి అయితే సైనికులకు చేస్తారు. సైనికులు ఓన్గా అది తీసేసుకోవటాలు చేయటం అవి కరెక్ట్ కాదు కదా.
గవర్నమెంట్ ద్వారా తీసుకోవాలి, గవర్నమెంట్ ద్వారా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. సైనికుల ల్యాండ్లు అయినా అది ఎవరి ల్యాండ్ అయినా ప్రభుత్వం అంటూ ఒకటి ఉంది కదా, ప్రభుత్వం దగ్గర అధికారంగా తీసుకోవటం చేసుకోవాలి. అది పద్ధతి అని చెప్తున్నాడు తప్ప ప్రభుత్వం కానప్పుడు నువ్వు సైనికుడు అయినా ఒక సీఎం అయినా పిఎం అయినా తీసుకోవడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు సీఎం దాన్ని కబ్జా చేశాడు, నేను సీఎం కాదని, అది కరెక్ట్ కాదనమాట. అది ఆయన చెప్పేది ఏంటంటే అధికారంగా మీరు తీసుకోండి, నేనేం చేయను, అక్రమంగా ఆక్రమించొద్దు. అది తెలంగాణ జర్నలిస్టులు కూడా పవన్ కళ్యాణ్ రంగనాథ్ గారిది ఒకే సామర్థ్యం, నెక్స్ట్ కాకినాడ నుండి ఎంపీగా పోటీ చేస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ల్యాండ్ విషయంలో కూడా ఏం మాట్లాడలేదు. హైడ్రా నట్టు పెట్టుకొని భారీగా సంపాదించారు, నెక్స్ట్ ఎంపీగా నిలబడతారు. అది సామాజిక వర్గం ఇట్లాంటి తప్పుడు ఎదవ ప్రచారాలు. అలా ఆయన ఆ విధంగా బ్లేమ్ చేయాలనో ఏదో చూస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువు, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని గవర్నమెంట్ తెలిసింది, గవర్నమెంట్ తెలుసు, కొనుక్కున్నారు. ఉదాహరణకి ఆంధ్రాలోనే ఆయన ఎందరో కబ్జాలు, 100 ఎకరాలు కబ్జాలు చేసుకుంటే, పేద ప్రజల ల్యాండ్లు కబ్జా చేసుకుంటే అవన్నీ ఇడిపించి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ప్రజలనైతే ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేసే ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు వెళ్తున్నారు, అన్న నా ల్యాండ్ కబ్జా చేసుకున్నాడు, అతను నా ఇల్లు కబ్జా చేసుకున్నాడు, నా పొలం కబ్జా చేసుకున్నాడు అంటే ఇమీడియట్లీ అవి తీసుకుని హ్యాండ్ ఓవర్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారికి ఒకళ్ళకి పెట్టే మెంటాలిటీ, ఒకళ్ళకి ఇచ్చే మెంటాలిటీ కానీ ప్రభుత్వాన్ని కానీ ప్రజల్లో కానీ ఆయన ఒక్క సెంటు కానీ ఒక్క రూపాయి కానీ తీసుకోడు. ఆయన ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాడు. అంతేగాని హైడ్రా కమిషనరు ఈయనకి సపోర్ట్ చేయటం ఇట్లాంటి ఫ్రాడ్ ఏంటంటే అది నిజమైతే పక్కాగా నిరూపించాలి. నిజం కాదని తేలిపోయింది. కర్ణాటక కోర్టు కూడా తెలిసింది, ఇక్కడ కూడా తెలుసు. ఎందుకంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేయాలి, అధికారంగా రంగనాథ్ గారిని బ్లేమ్ చేయాలి అనే ఉద్దేశం తప్ప నిజాన్ని ఎవడూ నిరూపించలేడు. నిజాన్ని నిరూపించాలని అది కావాలి, అది ఆల్రెడీ తెలిసిపోయింది. ఇదేంటంటే కొంతమంది జర్నలిస్ట్ కూడా ఒక పార్టీ వైపు ఉండి ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ వీళ్ళ పార్టీని బ్లేమ్ చేయాలని ఇట్లాంటి దౌర్భాగ్య రాజకీయాలు మాత్రం ఉండకూడదు దయచేసి. ఎందుకంటే నిజాన్ని తెలుసుకోండి, నిజాన్ని చక్కగా నిజాన్ని నిరూపించండి. అంతేగాని ఇట్లాంటి ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు కరెక్ట్ కాదు. ఆల్రెడీ తెలిసిపోయింది, ప్రజలకు తెలిసింది, ప్రభుత్వానికి తెలిసింది, కోర్టుకు కూడా తెలిసింది పవన్ కళ్యాణ్ ఆస్తి గురించి. అలాగే రంగనాథ్ గారు మంచి వ్యక్తి, మంచి ప్రభుత్వ అధికారి, మంచి కమిషనర్ అని కూడా హైకోర్టుకు కూడా తెలుసు. కానీ కొంతమంది దుష్ట శక్తులు ఈ ఏంటంటే భూ మాఫియా గ్యాంగ్, ల్యాండ్ మాఫియా గ్యాంగ్, వీళ్ళందరూ ఏంటంటే ఈ కక్ష కట్టి ఇట్లాంటి ఫ్రాడ్ చేయటం, వాళ్ళకి సాగట్లేదు వాళ్ళ వ్యవహారాలు. అందు కారణంగా ఇట్లాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. వీటన్ని విషయాల్లో గవర్నమెంట్ కానీ హైకోర్టు కానీ చర్యలు తీసుకుని కరెక్ట్గా ఒక నిర్ణయానికి వచ్చి ఒక మంచి మెసేజ్ ప్రజలకు ఇవ్వండి.